వెల్కమ్ టు సుమన్ టీవీ. గత కొన్ని రోజుల క్రితం బీజేపీ గవర్నమెంట్ పసుపు బోర్డును అయితే ప్రకటించింది. దేశవ్యాప్తంగా కూడా ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా హర్షం వ్యక్తం చేశారు ప్రజలు. మరి దీనికి సంబంధించి కూడా జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా పల్లె గంగారెడ్డిని నియమించడం మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి ఆయన ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, కంగ్రాచులేషన్. మొదటిగా జిల్లా నుంచి ఒక పెద్ద పదవి అందుకున్నారు. పసుపు బోర్డు కూడా చాలా రోజులుగా ఒక కళ ఉండే, ఆ కళ కూడా ప్రజెంట్ నెరవేరింది. మరి ఇది ఎప్పుడు ఏర్పాటు అవుతుంది, దీని అసలు ఎలా ఉండబోతుంది పసుపు బోర్డు సంబంధించి? పసుపు బోర్డు ఆల్రెడీ సంక్రాంతి రోజు అనేక 4 దశాబ్దాల కళని నరేంద్ర మోడీ గారు నెరవేర్చడం జరిగింది. సంక్రాంతి రోజు సంబరాలు చేసుకున్నారు యావత్ దేశంలో ఉన్నటువంటి పసుపు రైతులందరూ కూడా. ఆల్రెడీ పసుపు రైతుల సంతోషానికి ఆ రోజు అవధులు లేవు. పసుపు బోర్డు ఏర్పాటు అయిపోయింది, కానీ దాని ఆఫీసు, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా అదే పనిలో ఉన్నాం ఇప్పుడు మేము. నేను మొన్న దాదాపు వారం 10 రోజులు ఢిల్లీలో ఉన్న పని గురించే పనులు మొదలవుతున్నాయి. ఇక్కడ జిల్లాలో కేంద్ర కార్యాలయాన్ని త్వరలోనే ప్రారంభించుకుంటాం. ఆల్రెడీ ఆఫీస్ ఉంది, ఆఫీస్ కొద్దిగా చిన్నగా ఉంది. రైతులతో కూడా కన్వీనెంట్గా ఉండాలా. రైతులు కానీ ఇంకెవరన్నా సైంటిస్టులు కానీ ట్రేడర్స్ కానీ ఎవరు వచ్చినా అక్కడికి ఒక కన్వీనెంట్ ఉండే విధంగా ఒక పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం పెద్ద భవనం తీసుకొని ఆ భవనాన్ని త్వరలోనే 15 రోజుల లోపల ప్రారంభించుకుంటాం. పని మొదలైంది ఆల్రెడీ. మళ్ళీ రెగ్యులర్గా మీటింగ్స్ అవుతూ ఉంటాయి. రైతులకు కావాల్సినటువంటి ఇన్పుట్స్ కానీ, పసుపు ద్వారా ప్రపంచానికి ఏ రకంగా పసుపు ఉపయోగపడుతుంది, పసుపు ఏ రంగాలకు ఉపయోగపడుతుంది, కాస్మెటిక్స్లో కానీ, మెడిసిన్ వాల్యూస్లో కానీ, కలర్స్లో కానీ, న్యాచురల్ కలర్స్లో కానీ పసుపుని ఇంకా బ్రాండింగ్ మార్కెటింగ్ చేసి పసుపుకి ఎక్కువ విలువ తీసుకొచ్చి రైతులకు మంచి ధర వచ్చే విధంగా ఈ బోర్డు పనిచేస్తుంది తప్పకుండా. కాబట్టి అనేక దశాబ్దాల కళని నెరవేర్చినటువంటి నరేంద్ర మోదీ గారికి, అమిత్ షా గారికి, అదేవిధంగా మా పీయూష్ గోయల్ గారికి, దీనికి పసుపు బోర్డు రావడానికి నిరంతరం సంఘర్షించినటువంటి మా గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారికి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, పండిట్ సంజయ్ కుమార్ గారికి, డాక్టర్ లక్ష్మణ్ గారికి అందరికి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను రైతుల తరఫున. ముఖ్యంగా మా పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారు పడ్డటువంటి పాటలు, బాధలు ఈ ప్రాంత రైతులందరికీ కూడా తెలుసు. రైతులు ఒక నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి రైతులే అరవింద్ గారిని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. యావత్ దేశంలో ఉన్నటువంటి 20 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పసుపు రైతులందరూ కూడా ఇప్పటికి కూడా అరవింద్ గారిని గుర్తుంచుకుంటారు, నరేంద్ర మోడీ గారిని గుర్తుంచుకుంటారు, ఈ బోర్డు ఇచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని గుర్తుంచుకుంటారు. అంటే మన స్థల పరిశీలన పర్టికులర్ గా ఈ ప్లేస్ అన్నట్టు ఏమన్నా ఐడెంటిఫై చేస్తాం. ఫస్ట్ రెంటెడ్ బిల్డింగ్ తీసుకుంటాము. బిల్డింగ్ తీసుకున్న తర్వాత ల్యాండ్ అక్విజిషన్ చేస్తాము. ల్యాండ్ అక్విజిషన్ చేసిన తర్వాత నూతన బిల్డింగ్ నిర్మాణం ఉంటుంది. ఏదైతే మనం కొత్త వ్యవసాయం చేసుకుంటే ఏ రకంగా పడితుని చెట్లు తీసేయడము, దాన్ని లెవెల్ చేసుకోవడము, దాంట్లో పంట వేసుకోవడము, పంట చేతికి రావడం ఎట్లా సమయం పడతాం, ఇది కూడా అంతే. మనం ఇప్పుడు బోర్డు కొత్తగా స్టార్ట్ చేసుకున్నాం. ఎస్టాబ్లిష్డ్ బోర్డు అయితే అన్ని సకల సౌకర్యాలు రెడీగా ఉంటాయి. ఇది ఎంత కొత్త కాబట్టి అన్ని కూడా మనమే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి కేంద్ర వాణిజ్య శాఖ నుంచి నిధులు కూడా సీడ్ ఫండ్ కింద 40 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడానికి కూడా వాళ్ళు సిద్ధమైనరు. అవి కూడా త్వరలో రిలీజ్ అవుతాయి. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కూడా ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ చేసి పసుపు బోర్డుకు కావాల్సినటువంటి ల్యాండ్ కూడా త్వరలోనే అక్విజిషన్ చేస్తాం. పసుపు బోర్డుని సమర్థవంతంగా పనిచేసే విధంగా చూస్తాం. దేశంలో పసుపు పంట పండించేటువంటి 20 రాష్ట్రాలు కూడా పర్యటిస్తాను. రైతుల కష్ట సుఖాలు తెలుసుకుంటాను. రైతులకు పసుపుకు మంచి మద్దతు ధర వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. రైట్. చాలా మట్టుకు కూడా ఒక ఏళ్ళ నుంచి కళ, అంటే చాలా రైతుల కళ నెరవేరింది. ఆ పోరాటం చేశారు, ఏదో చేసి చాలా ఇబ్బందులు గురైన నుంచి ఇప్పుడు బయటకు వచ్చారు మొత్తానికి పసుపు బోర్డు. మళ్ళీ వాళ్ళ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? పసుపు రైతులకు గత 3 సంవత్సరాల క్రితం ఏ రకంగా రేటు ఉండడం మీ అందరు చూసిండ్రు. ఆ రేటు ఆ రకంగా పడిపోవడానికి కారణం వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ అవుతుండే. ఆ ఇంపోర్ట్ ని మా ఎంపీ గారు ప్రధానమంత్రి గారితో, హోంమంత్రి గారితో మాట్లాడి ఇంపోర్ట్ ఆపేసిన తర్వాత గత 2 సంవత్సరాలుగా ఈ పసుపు రేట్ కూడా కొద్దిగా ఇంక్రీజ్ కావడం. ఈ రోజు మార్కెట్ లో మంచి క్వాలిటీ ఉన్నటువంటి పసుపు 15,000 నుంచి 16,000 కూడా సాంగ్లీలో పోతుంది. నిజామాబాద్ లో 12,000, 13,000 అమ్ముతా ఉంది. రైతులు ఈ ధరతో చాలా ఆనందంగా ఉన్నారు. ఇంకా ధర పెరగాలంటే పసుపులో క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలా, మంచి కర్కుమిన్ ఎక్కువ ఉన్నటువంటి వెరైటీస్ తీసుకొచ్చి రైతులకు అందించాలా. ఇంకా అనేక విషయాలు దీంట్లో స్టడీ చేయాల్సినవి ఉన్నాయి. రీసెర్చ్ ఉంటుంది, మార్కెటింగ్ ఉంటుంది. ఈ పసుపు బోర్డులో ఓన్లీ పసుపు రైతులు మాత్రమే బోర్డులో ఉండరు. దీంట్లో నూతనంగా నియమించబోయేటువంటి కమిటీలో ట్రేడర్స్ ఉంటారు, ఎక్స్పోర్టర్స్ ఉంటారు, సైంటిస్టులు ఉంటారు, రైతులు ఉంటారు, అందరు ఉంటారు. ఈ బోర్డు కూడా నిర్మాణం కావాల్సిన అవసరం ఉంది. ఇంకా ఏదైతే
బోర్డు మెంబర్స్, పూర్తి స్థాయి బోర్డు మెంబర్స్ కాలేదు, ఓన్లీ అఫీషియల్స్ అండ్ చైర్మన్ మాత్రమే ఇప్పుడు ఉన్నారు. ఇది త్వరలోనే బోర్డు పూర్తి స్థాయి కమిటీ కూడా ఏర్పడుతుంది. దాని ఏర్పడిన తర్వాత దాని విధి విధానాలు అన్ని కూడా ఖరారు చేస్తాం. పసుపు రైతులు అనేక సంవత్సరాల పోరాటాల ఫలితంగా బోర్డు అయింది. ఆ బోర్డు పని కూడా ప్రారంభించింది. భవిష్యత్తులో పసుపు రైతులకు మంచి రోజులు వస్తాయని. ఎన్ని రోజులు పట్టొచ్చు అంతా ఈ బోర్డు సంబంధించినటువంటి కమిటీ ఏర్పాటై మొత్తం ఇంప్లిమెంట్ కావడానికి అన్నారు? పసుపు పని స్టార్ట్ అయిపోయింది. బోర్డు తర్వాత ఏర్పడైతే రైతులు, ట్రేడర్స్, ఎక్స్పోర్టర్స్, సైంటిస్టులు వాళ్ళందరితో మళ్ళీ ఈ కమిటీలో తీసుకుంటాం. ఇప్పుడు అధికారులు అండ్ చైర్మన్ ది పని స్టార్ట్ అయిపోయింది. పని ప్రారంభించడం. ఇక్కడ నూతనంగా ఒక ఆఫీస్ కూడా త్వరలో ప్రారంభించుకుంటాం. పని మొదలు పెడతాం. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కూడా ల్యాండ్ అక్విజిషన్ చేస్తాం. అక్కడ బిల్డింగ్ నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తాం. రీసెర్చ్ సెంటర్లని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా రైతులకు కావాల్సినటువంటి మిగతా సకల సౌకర్యాల విషయంలో కూడా మేము కేంద్ర నాయకత్వానికి, అదేవిధంగా మా కామర్స్ మినిస్టర్తో మాట్లాడి చర్చించి అన్ని విధాలా సహకరించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. పసుపు రైతులకు ఇప్పటి నుంచి దాని ఫలాలు అందుతాయంటారు. నెక్స్ట్ పసుపు పంట చేతికి పసుపు బోర్డు గురించి రైతులు ఆలోచించింది. ఇది మా పసుపు అన్ని పంటలతో, అన్ని స్పైసెస్ తో పాటు ఇది స్పైసెస్ బోర్డులో ఉంది. దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక బోర్డు ఏర్పాటు చేస్తే ఈ పసుపు క్రాప్ గురించి ఎక్కువ ఆలోచిస్తారనేటువంటి ఆలోచనతో బోర్డు గురించి అడగడం జరిగింది. అడిగింది కాబట్టి దానికి అనుగుణంగా మోడీ గారు స్పందించి, మా అరవింద్ గారు బాగా కష్టపడి, అదేవిధంగా మా రాష్ట్ర నాయకత్వం పూర్తి సహకరించి, కేంద్ర నాయకత్వం కూడా సహకరించడం వల్ల ఈ బోర్డు ఏర్పాటైంది. కాబట్టి ఈ బోర్డు ఏర్పడ్డది రైతుల అనేక దశాబ్దాల ఆకాంక్ష. ఈ పసుపుకు ఒక ప్రత్యేకమైన బోర్డు ఉంటే మా పసుపు రైతుల గురించి ఎక్కువ ఆలోచిస్తుంది. పసుపు మార్కెటింగ్ ఏ విధంగా చేయాలా, పసుపుకు సంబంధించిన మెడిసిన్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో అవి ఏ రకమైనటువంటి ఆయుర్వేదిక్ మందులు కానీ, అదేవిధంగా అలోపతి మెడిసిన్స్లో కానీ ఏ రకంగా దీన్ని యూజ్ చేస్తారు, అదేవిధంగా కాస్మెటిక్స్లో కానీ, అదే న్యాచురల్ కలర్స్లో కానీ, అదేవిధంగా కలర్స్లో కానీ ఏ రకంగా దీన్ని వాడాలి, దీన్ని ఇంకా బ్రాండింగ్ నిర్మాణం చేసి ప్రపంచంలో ఇప్పుడు స్టార్ బక్స్ అనేటువంటి ఒక టీ అండ్ కాఫీ అమ్ముతుంది. దీన్ని గోల్డెన్ మిల్క్గా ఈ పసుపు పాలను కూడా అమ్మడం జరుగుతుంది. ఇంకా దీనికి ఏ రకమైన దీంట్లో ఉన్నటువంటి మెడిసిన్ వాల్యూస్ ఏమున్నాయి, ఇది ఏ రకంగా యూజ్ అవుతుంది, దీని అన్నింటిని కూడా రీసెర్చ్ చేసి పసుపుకు డిమాండ్ పెంచే విధంగా ఈ బోర్డు పనిచేస్తుంది. కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఇంకా అనేక రకాలుగా ముందు ఆలోచించి ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలుసు. ఇది మొత్తానికి కూడా పసుపు బోర్డు కేవలం రైతులకు మేలు జరగడమే కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా పసుపుని ఒక పెద్ద మొత్తంలో కూడా యూజ్ చేస్తారు. కాబట్టి ఈ పసుపుకు ఎన్నో రకాలుగా ఆయుర్వేద పరంగా కావచ్చు, తినుబండారాలలో కావచ్చు, అనేక రకాల అయితే ఆయుర్వేదిక్ ఇట్లా ఎన్నో రకాలుగా పసుపు యూజ్ అవుతుంది. కాబట్టి దీనికి ఒక పసుపుకు ఒక మంచి మహర్దశ గుర్తించే విధంగా ప్రపంచ స్థాయిలో పసుపుని ఒక గొప్పగా ఉన్నటువంటి ఔషధం ఇది. పసుపుని ఇంకా మంచిగా తీర్చిదిద్దే విధంగా ఒకవైపు రైతులతో పాటు మరోవైపు కూడా అందరికీ అందుబాటులో ఉండగా భారతదేశంలో పసుపు ఎక్కువ పండుతుంది. ఇంపోర్ట్ చేయడానికి కూడా పెద్ద మొత్తంలో కృషికి ఇది తోడ్పడుతుంది ఈ పసుపు బోర్డు అని చెప్పి కూడా పల్లె గంగారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ జగదీష్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.